Good evening, sir. అందరూ SIPC కోసం వచ్చారు కదా, వెరీ గుడ్. మీ అందరికీ స్టార్టింగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఓకే మంచి విషయం చెప్తా చూడండి. అందరూ డిగ్రీ కంప్లీట్ అయింది కదా, డిగ్రీ ఇంటర్మీడియట్ కదా, టెన్షన్ లేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉంది నా 5th గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు చూడండి, నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను కదా, ఇంటర్మీడియట్లో నేను ఫెయిల్ అయ్యాను. సెకండ్ ఇయర్లో నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ పోయింది. కంపార్ట్మెంటల్ కంటే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి రాసి పాస్ అయ్యాను. సో అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో ఎటువంటి సంబంధం ఉండదు. మీరు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయినా కూడా, మీరు అకాడమిక్స్లో ఎప్పుడైనా ఫెయిల్ అయినా కూడా మీరు ఈజీగా జాబ్ కొట్టవచ్చు. టెన్షన్ పడాల్సింది ఏం లేదు. కూల్గా నేర్చుకున్న సబ్జెక్ట్. నా పేరు సురేష్. నేను మీకు ఇక్కడ జాగ్రఫీ చెప్తాను. చూసారా వీడియో? చూడలేదు, చూడండి ఒకసారి. సిలబస్ పైన నేను ఒక జాగ్రఫీ సిలబస్ పైన ఒక వీడియో చేసి పెట్టాను, ఒకసారి వీలైతే చూడండి. రైట్, జాగ్రఫీ విషయానికి వస్తే ఎగ్జామ్లో 20% వెయిటేజ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో వెయిటేజ్ ఉందా? 20%. 10 to 20 అంటే పెట్టలేదు, 10 to 20%. ఎందుకంటే మారుతూ ఉంటుంది కదా. మ్యాక్సిమం 20% ఈక్వల్గా ఉంటుంది. మీ క్వశ్చన్ పేపర్ 200 మార్క్స్కి ఉంటే దాంట్లో ఈజీగా ఎస్ఐ మెయిన్స్ తీసుకుంటే 40 క్వశ్చన్స్. ఓకేనా? జాగ్రఫీ గురించి మాత్రమే చెప్తున్నాను. ఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? 40 క్వశ్చన్స్. అంటే అరౌండ్ 20% ఉంటుంది మీకు సిలబస్. రైట్. సో పీసీకి కూడా 10 to 15% ఉంటుంది. అది కానిస్టేబుల్ తీసుకుంటే 10 to 15% సిలబస్ వెయిటేజ్ ఉంటుంది. ఈజీగా తీసుకోవద్దు. జాగ్రఫీనే కీ రోల్ ఎగ్జామ్లో. నాట్ అర్థమెటిక్, నాట్ రీజనింగ్. ఇది అర్థమెటిక్ అందరు చేస్తారు, రీజనింగ్ అందరు చేస్తారు. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే గట్స్ ఉండాలి. జాగ్రఫీ క్వశ్చన్స్ మీకు నేను క్లియర్గా చెప్తున్నా. జాగ్రఫీ క్వశ్చన్స్ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది అంటే, ఈవెన్ గ్రూప్స్ యూపీఎస్సీ లెవెల్లో ఉంటుంది. అవి కూడా ఈ లెవెల్లో రాకపోవచ్చు. అంత ట్రిక్కీగా ఉంటాయి. చాలా సింపుల్ క్వశ్చన్స్ కానీ ట్రిక్కీగా ఉంటాయి. వాటిని ఎట్లా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రఫీ మీరు ఎప్పుడన్నా చదివిరా? ఎప్పుడు? స్కూల్లో ఉన్నప్పుడే కదా. ఆ స్కూల్లో ఉన్నది ఇప్పుడు మళ్ళీ చదవాలి. ఇక కొత్తగా ఏం లేదు. రైట్. నాకు ఒక విషయం చెప్పండి. సింపుల్ కాన్సెప్ట్లతో బేసిక్స్ మాత్రమే చెప్తాను నేను ఈరోజు. స్టార్టింగ్లో బేసిక్స్ ఆఫ్ జియోగ్రఫీ నేర్చుకుంటాను. బేసిక్స్ ఆఫ్ జియోగ్రఫీ. రైట్. ఇప్పుడు చూడండి, జియోగ్రఫీ సిలబస్లో మనకు మేజర్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ. ఓకేనా? ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ. రెండవది వచ్చేసి జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. రెండు. పార్ట్ 1లో ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, పార్ట్ 2లో జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే ఏముంటాయి? ఇండియా జియోగ్రఫీ. అసలు జాగ్రఫీలో ఏముంటాయో తెలిస్తే ఇండియా కావాలని అప్లికేబుల్ చేయొచ్చు కదా. జాగ్రఫీలో ఏముంటాయి మరి? వెరీ గుడ్, మీకు తెలిసినవి చెప్పండి, పర్వాలేదు. ఏంటది? మౌంటైన్స్. నెక్స్ట్ రివర్స్. తెలుగు కూడా ఉన్నారా? తెలుగు ఇంగ్లీష్ ఇద్దరు. మౌంటైన్స్, రివర్స్, ఇంకా వెరీ గుడ్. సాయిల్స్, rocks. So చెప్పండి. వెరీ గుడ్. ఫారెస్ట్. లాటిట్యూడ్సా? ప్లాట్యూసా? ఓకే. ప్లాట్యూస్. 7th one నేను చెప్తాను. ప్లెయిన్స్.
భూమి పైన కనిపిస్తుంది కదా, ఇది ఇది భూమి లోపల కూడా కనిపిస్తుంది, ఇది వెరీ గుడ్. ఇది ప్లేన్స్ అంటే మైదానాలు, క్రికెట్ మైదానం కాదు. క్రికెట్ మైదానం అంటే కదా, మైదానం అంటే ఏంటి? గ్రౌండ్. వెరీ గుడ్. ఎడారి కూడా ఒక మైదానం. ఎడారిలో చాలా రకాలు ఉంటాయి, మైదానం ప్రకారం ఎడారి కూడా ఉంటుంది. వెరీ గుడ్. పెద్దగా ఉన్నటువంటి ఒక ఏరియా అంతే కదా. చూద్దాం, ఇక్కడ డెప్త్గా వెళ్తుంటే మీకు అర్థమవుతుంది. ప్లేన్స్, ప్లాట్యూస్ అంటే పీఠభూములు, ఇవేమో ప్లేన్స్. ప్లాట్యూస్ పీఠభూమి, ప్లేన్స్ అంటే మైదానం. ఓకేనా? ప్లాట్యూస్ కి ప్లేన్స్ కి డిఫరెన్స్ ఏంటి? టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఒక్కొక్కటి చూద్దాం. ఇవన్నీ కూడా భూమి ఉపరితలం పైన కనిపిస్తున్నాయి. ఉపరితలం, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఉపరితలం అంటే తలం అంటే ప్లేస్ కదండి. భూమి ఎట్లా ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్? ఏంటంటే భూమి యొక్క ఆకారం ఏంటి చెప్పండి. నేను ఆప్షన్స్ రాస్తాను చూడండి. సర్క్యులర్, స్పెరికల్, ప్లేన్, ఓకే, స్పెరికల్ వచ్చింది కదమ్మా. హెమిస్ఫియర్ చెప్పండి. 1 2 3 4 ఆప్షన్స్. మీ అందరి కన్వీనియంట్ కోసం ఇంకొకటి యాడ్ చేస్తా. నన్ ఆఫ్ ది అబోవ్. చెప్పండి, ఏ ఆన్సర్ ఏంటుంది? నేను లాస్ట్ నన్ ఆఫ్ ది అబోవ్ రాసిన కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ అంత మేబీ ఆన్సర్ ఉండొచ్చు దాంట్లో. స్పెరికల్ మనందరికీ తెలిసింది అదే. ఇప్పుడు జాగ్రఫీలో నేను ఫస్ట్ డీల్ చేయబోయే టాపిక్ కూడా అదే, షేప్ ఆఫ్ ద ఎర్త్ గురించి. ఇవేవి కాదు నన్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్. ఎందుకు నన్ ఆఫ్ ది అబోవ్ అనేటువంటిది నేను చెబుతాను. ఓకే, రైట్. ఇవి భూమి యొక్క ఉపరితలం పైన, ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వి ఆర్ ఫైండింగ్ ఆల్ దిస్. ఓకే, ఇవన్నీ కూడా భూమి యొక్క ఉపరితలం పైనే కనిపిస్తాయి మనకు. భూమి లోపల ఏముంటుంది మరి? టెన్నిస్ బాల్ తీసుకో, బాల్ చూసుకున్న క్రికెట్ బాల్. టెన్నిస్ బాల్ లోపల ఏముంటుంది? లోపల ఎయిర్ ఉంటుంది కదా. భూమి ఏ షేప్ లో మీరు అనుకున్నట్టుగానే కాసేపు స్పెరికల్ షేప్, రౌండ్ గా ఉంది అనుకుందాం. ఓకే, బట్ దాని లోపల ఏముంటుంది? దాని లోపల రీసెంట్ గా ఈ ఏరియాలో ఒక భూకంపం వచ్చింది, ఐడియా ఉందా మీకు? రీసెంట్ గానే ఒక 10-15 రోజుల కింద వచ్చినట్టు గుర్తుందా? రైట్. న్యూస్ లో చూస్తే ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ. భూమి లోపల ఏముంటుంది మరి? భూమి లోపల ఎయిర్ ఉంటుందా? రాక్స్ ఉంటాయా? సాయిల్స్ ఉంటాయా? ఫారెస్ట్ ఉంటుందా? ఏముంటుంది లోపల? వెరీ గుడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఏముంటాయో చూడాలి. ఓకే, ఫస్ట్ మనం చూసేది ఏంటి? ఓకే, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ అంటే భూమి యొక్క అంతర్భాగం, భూమి లోపల ఏముంటుందో చూడాలి. తర్వాత ఎక్స్టీరియర్. ఎక్స్టీరియర్ అంటే పైన కదా. రైట్. సేమ్ మీరు నేను ఎర్త్ అని ఎప్పుడు అంటానో అన్న ప్రతిసారి మీరు ఒక రబ్బర్ బాల్లే గుర్తు తెచ్చుకోండి. రౌండ్గా ఉండేటువంటి రబ్బర్ బాల్లే గుర్తు తెచ్చుకోండి. ఎక్స్టీరియర్ అన్నాను అంటే దాని పైన, ఇంటీరియర్ అన్నానంటే దాని లోపల సైడ్. లోపల ఏమున్నాయి, పైన ఏమున్నాయి అనేటువంటి తెలుసుకోవాలి. ఇదంతా ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కలిపితే ఇది మనకి ఈ ఎర్త్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? ఏం చేస్తున్నాం? దీన్ని ఆనుకొని దీనిపైన ఏమున్నాయో చూస్తున్నాం మనం. ఓకేనా? ఎక్స్టీరియర్ అవే అంతేనా? ఇవన్నీ కదా. నెక్స్ట్ ఇంటీరియర్కి వచ్చేసరికి దీని లోపల ఏమున్నాయి, దాని లోపల ఏమున్నాయి అనేటువంటి విషయం ఇంటీరియర్లో చూస్తాం. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, భూమి యొక్క చుట్టూ ఏముంటుంది మరి? నేను ఉన్నాను, నా చుట్టూ ఏముందంటే ఏం చెప్తాను? ఒకవైపు బోర్డు, ఒకవైపు మీరు, ఒకవైపు చైర్, టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్తాను. మరి ఎర్త్కి చుట్టూ ఏముంటాయి?
వెరీ నెక్స్ట్ వెరీ గుడ్. ప్లానెట్స్ ఉంటాయి, అన్ని ప్లానెట్స్ ఉంటాయి. ప్లానెట్స్కి దీనికి మధ్యలో వెరీ గుడ్ స్పేస్ అయితే ఉంది కదా, ఆ స్పేస్ గురించి చదువు. రైట్, మనం అన్ని శాటిలైట్స్ పంపిస్తూ ఉన్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చదువుతుంటే అర్థమవుతుంది. శాటిలైట్స్ అన్ని పంపిస్తున్నాం. ఈ శాటిలైట్స్ అన్ని ఎక్కడికి పంపిస్తున్నాం? స్పేస్ అంటే ఎర్త్కి బయట ఉంది మొత్తం స్పేసే. గుర్తుపెట్టుకోండి, ఎర్త్కి బయట ఉంది మొత్తం స్పేసే. అర్థమైందా? బయట ఉంది మొత్తం స్పేసే. ఈ స్పేస్లో దాన్ని ఎక్కడో ఒక దగ్గర పెడతాం అంతే. శాటిలైట్ని ఎక్కడో ఒక దగ్గర పెట్టి భూమి చుట్టూ తిప్పుతుంటాం. ఓకేనా? రైట్, ఇది స్పేస్కి సంబంధించి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియాని మనం డిఫరెంట్ లేయర్స్ చేసి చదువుతాం. మీరు చదివే ఉంటారు ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్. ఓకేనా? ఎందుకు వాటి అట్లా చదవాలి? ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ అంటే అద్భుతంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, జాగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది సిలబస్. నేను చెప్తాను, మీరు వినండి అంతే. ఇప్పుడు ఈ స్పేస్ గురించి చదవాలి. కాన్సెప్ట్ 1 ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, కాన్సెప్ట్ 2 ఎక్స్టీరియర్ ఆఫ్ ఎర్త్, కాన్సెప్ట్ 3 స్పేస్. ఓకే, ఈ మూడింటి గురించి చదవాలి. స్పేస్ చదివేటప్పుడు ఇంకేం చదువుతాం? ప్లానెట్స్. ఓకే, ఈ ప్లానెట్స్తో పాటు మనం ఉన్నటువంటి సౌర కుటుంబం ఏదైతే ఉందో, సోలార్ సిస్టమ్, దాని యొక్క ఉనికి గురించి చదువుతాం. దాని యొక్క ఎగ్జిస్టెన్స్, అది ఎట్లా ఉంది ఇంత పెద్ద విశ్వంలో, ఇంత పెద్ద యూనివర్స్లో, అది ఎక్కడి నుంచి ఉంది, అసలు భూమి ఎక్కడి నుంచి పుట్టింది, భూమి ఎక్కడి నుంచి, ఇంత పెద్ద భూమి పైన మనం ఒక చిన్న జీవరాశి, అంతేనా? మనమేంటి, ఇంత పెద్ద భూమి పైన మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అసలు ఇట్లాంటి గ్రహాలు ఇంకా ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఎందుకు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, వాటి ఎగ్జిస్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది క్వశ్చన్. వాటి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది క్వశ్చన్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జాగ్రఫీ సిలబస్ అంతా. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటి మనం చదవబోయేది? యూనివర్స్. యూనివర్స్ గురించి చదువుతాం, విశ్వం గురించి చదువుతాం. దాని తర్వాత ఎర్త్, స్పెసిఫిక్గా ఎర్త్ గురించి చదువుతాం. ఆ ఎర్త్లో డిఫరెంట్ పార్ట్స్ గురించి చదువుతాం. ఇంతే, ఇంకేం లేదు, టెన్షన్ పడాల్సింది. ఇక్కడ వస్తే జాగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి చదవాలంటే, ఇండియాకు సంబంధించి క్లైమేట్ గురించి చదవాలి, శీతోష్ణ స్థితి గురించి చదవాలి. ఏంటి క్లైమేట్ అంటే? శీతోష్ణ స్థితి అంటే ఏంటమ్మా? ఏం లేదు. ఏంటి క్లైమేట్ అంటే? ఈరోజు ఎండ ఉంది, రేపు వర్షం పడుతుండొచ్చు, ఎల్లుండి. ఓకేనా? ఇట్లా తక్కువ టైం పీరియడ్ గురించి మాట్లాడితే దాన్ని వెదర్ అని, ఎక్కువ టైం పీరియడ్ 30 to 40 years గురించి మాట్లాడితే దాన్ని క్లైమేట్ అని అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ క్లైమేట్ విషయానికి వస్తే ఇండియన్ క్లైమేట్ ఎట్లా ఉంటుంది అంటే, ఎవ్రీ ఇయర్ చూడండి మనకు 3 seasons కనిపిస్తాయి. ఏంటా సీజన్స్? సమ్మర్, వింటర్. చలో ఇప్పుడు చెప్పండి, ఏ సీజన్ తర్వాత ఏ సీజన్ వస్తుంది? సమ్మర్ తర్వాత రైనీ, రైనీ తర్వాత వింటర్, వింటర్ తర్వాత మళ్ళీ ఎందుకు వస్తుంది అట్లా? ఎక్కడి నుంచి వస్తున్నాయి రెయిన్స్? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తాయి రెయిన్స్? ఎర్త్ రొటేషన్ అయినా కొత్త వస్తుంది. రొటేషన్, రెవల్యూషన్, 2 పదాలు ఉంటాయి. రొటేషన్ ఒకటి, రెవల్యూషన్. భ్రమణం ఒకటి, పరిభ్రమణం ఒకటి. రొటేషన్ అంటే ఏంటి? వెరీ గుడ్, తన చుట్టూ తాను తిరగడం, అంతేనా? తన చుట్టూ తాను మాత్రమే తిరగడం. ఆత్మ ప్రదక్షిణ అంటాం కదా, టెంపుల్కి పోయి చూడండి, ఆత్మ ప్రదక్షిణ అంటాం కదా. జాగ్రఫీ మీకు చాలా ఇండియన్ సైన్స్తో రిలేట్ అయి ఉంటుంది. జాగ్రత్తగా వినమ్మా, బేసిక్స్ ఇవి పోతే మళ్ళీ రావు. నేను వన్స్ సిలబస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా డెప్త్గా ఉంటుంది, చూడండి. అయితే రొటేషన్, నీ చుట్టూ నువ్వు తిరుగుతావు. రెవల్యూషన్ అంటే అన్ని సినిమాలో చూపించినట్టు, అంతే కదా, అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరగడం, అంతేనా? రైట్. రెవల్యూషన్ ఒక పాయింట్ బేస్ చేసుకుని దాని చుట్టూ తిరుగుతూ ఉండడం రెవల్యూషన్. ఇప్పుడు చెప్పండి, ఎర్త్కి రెవల్యూషన్ ఉంటుందా, రొటేషన్ ఉంటుందా? 2 ఉంటాయి. రొటేషన్కి ఎంత టైం పడుతుంది? ఎర్త్కి రొటేషన్కి ఎంత టైం పడుతుంది?
24 hours 1 డే. రెవల్యూషన్కి 1 year. అంతేనా? ఇప్పుడు చూద్దాం షేప్ ఆఫ్ ద ఎర్త్ గురించి. ఫస్ట్ టాపిక్ షేప్ ఆఫ్ ద ఎర్త్. ఇదంతా ఈరోజు మొత్తం ఇంట్రడక్షన్ ఉంటుంది, జాగ్రత్తగా. షేప్ ఆఫ్ ద ఎర్త్ చెప్పండి. ఎర్త్ షేప్ ఏంటని చెప్పినా నేను చెప్పినా ఇప్పుడు చెప్తాను, టెన్షన్ ఏం లేదు, చెప్తలే నేను ఆత్మహత్య చేసుకోవద్దు. ఒకటి షేప్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ 13.7 billion years ago. ఓకే, ఇప్పుడు 13.7 బిలియన్ సంవత్సరాలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, బిలియన్ల సంవత్సరాలు, 13.7 బిలియన్ల సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక స్టోరీ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్రతిదానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ క్లాస్ రూమ్ కెపాసిటీ ఎంత? 100 కదా. నేను ఇంకొక 100 మెంబర్స్ని తీసుకొచ్చి కూర్చోబెడతా, 200 మెంబర్స్ని కూర్చోబెడతా, ఎట్లుంటుంది? ఓన్లీ 50 ఉన్నారు అనుకో, ప్రశాంతంగా కూల్గా ఉంటారు. అంతేనా? ఇంకో 100 మెంబర్స్ యాడ్ చేస్తే టైట్ అవుతుంది కదా. టైట్ అయితే చాలా టైట్ అవుతుంది. ఇంకో 100 తీసుకొస్తే టైట్ కదా. చెప్పండి, 50 మెంబర్స్ ఈ క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు, 350 మెంబర్స్ ఈ క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు, 2 కేసెస్ తీసుకుందాం. 50 మెంబర్స్ కూర్చున్నప్పుడు మీకు ఫ్రీగా గాలి ఆడుతుందా అలా? వేడేమన్నా అనిపిస్తుందా? 350 మెంబర్స్ కూర్చున్నప్పుడు ఏమవుతుంది? హీట్ పెరుగుతుంటుంది. అవునా? హీట్ పెరుగుతుంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యూనివర్స్ ఏదైతే ఉంటుందో, విశ్వం ఏదైతే ఉందో, మనం చూస్తున్నటువంటి గ్రహాలు కావచ్చు, సూర్యుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, విశ్వం అనేది 13.7 బిలియన్ సంవత్సరాల కింద ఒకే ఒక ముద్దలాగా ఉంది. ఎట్లా ఉందమ్మా? ఒకే ఒక ముద్దలాగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉన్న గ్రహాలు ఇవన్నీ కూడా ఈ క్లాస్ రూమ్ లాగానే అన్ని కలిపి ఒకే దగ్గర ఉంటుంటే దాంట్లో టెంపరేచర్ ఏం కావాలి? మీరు తక్కువ మంది ఉన్నప్పుడు ఓకే, దూరంగా ఉన్నారు, టెంపరేచర్ తక్కువగా ఉంది. ఎక్కువ మంది అయినప్పుడు టెంపరేచర్ ఏమైంది? టెంపరేచర్ పెరిగింది కదా. సో యూనివర్స్ లో ఎక్కడెక్కడెక్కడో ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి, అవన్నీ కూడా కలిపి ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు టెంపరేచర్ ఏంటి సిచ్యువేషన్? టెంపరేచర్ ఏముంటుంది? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది? సో ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. చూడండి, మిమ్మల్ని అందరినీ పార్టికల్స్ అనుకుంటున్నాను, అణువులు అనుకుంటున్నాను, రైట్? 50 పార్టికల్స్ ఇందులో ఉన్నప్పుడు మీకు టెంపరేచర్ తక్కువగా ఉంది, అంతేనా? రైట్. 350 పార్టికల్స్ ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంది. క్లియర్? నేను మెల్లిగా టర్మినాలజీ యాడ్ చేస్తుంటా. 50 పార్టికల్స్ ఉన్నప్పుడు తక్కువ టెంపరేచర్ ఉంది, 350 పార్టికల్స్ ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది కదా టెంపరేచర్. అయితే పార్టికల్స్ తక్కువగా ఉంటే డెన్సిటీ తక్కువగా ఉంది అని అర్థం. సాంద్రత. డెన్సిటీ అంటే ఏంటి? సాంద్రత. నన్నే చూడాలి, ఇంకేడో చూసినా మీ జీవితం అర్థమైంది. అర్థమైంది? నన్ను మాత్రమే చూడాలి. రైట్. ఇప్పుడు డెన్సిటీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా? ఉన్నటువంటి అణువుల సంఖ్యను ఏమంటాం? డెన్సిటీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. డెన్సిటీ తక్కువ ఉంది అంటే టెంపరేచర్ ఎట్లుందమ్మా? డెన్సిటీ తక్కువ ఉందంటే టెంపరేచర్ తక్కువ ఉందా? ఇప్పుడు డెన్సిటీ పెరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక చిన్న బెంచ్ లో 3 కూర్చున్న బెంచ్ ఉంది అనుకోండి, దాంట్లో 5 కూర్చుంటే మధ్యలో ఉన్నాడు ఏమంటాడు? వేడి కాదు, ఏమంటాడు? మన యూనివర్సల్ డైలాగ్ ఉంటాయి స్కూల్లో చిన్నప్పుడు, ఒత్తిడి జరుగురా అంటాడా? ఏమన్నాడు? ఒత్తిడి. ఒత్తిడి అంటాం కానీ ఒత్తిడి, దాని పదం ఏంటి? ఒత్తిడి. ఆ ఒత్తిడిని ప్రెషర్ అంటాం. జాగ్రత్త వినడం. ఒత్తిడి అంటే ఏంటి? ప్రెషర్. పీడనం, దాని టెక్నికల్ వర్డ్ ఏంటి? పీడనం. ఇప్పుడు చెప్పండి, పీడనము పెరుగుతుందా తగ్గుతుందా? 50 పార్టికల్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుందా పీడనం, తక్కువ ఉంటుందా? 50 పార్టికల్స్ ఉంటే తక్కువ పీడనం ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ పార్టికల్స్ కనుక తక్కువగా ఉంటే అక్కడ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అవునా? డెన్సిటీ తక్కువగా ఉందంటే ప్రెషర్ తక్కువ ఉంటుంది కదా. అప్పుడు టెంపరేచర్ తక్కువ. వెరీ గుడ్, బాగా చెప్తున్నాను. వెరీ గుడ్. ఓకే, ఇవి అర్థమైనా అర్థం కాలేదు? క్లియర్? ఒకవేళ ఇవిగా ఇంకో కేసు తీసుకుందాం. నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్నాయంటే డెన్సిటీ ఏమవుతుంది? పెరిగినట్టే కదా. ఎక్కువ ఉన్నాయంటే పెరిగినట్టే కదా. ప్రెషర్, ఒత్తిడి పెరిగినట్టే కదా. ఒత్తిడి పెరుగుతుంది, 350 మెంబర్స్ అయినాం అంటే టెంపరేచర్ ఏమవుతుంది అక్కడ? అప్పుడు ఆ కేసులో నేను వన్స్ ఒక్కసారి మీకు డోర్ ఓపెన్ చేసిన అనుకోండి, ఏం చేస్తారు మీరంతా? పరిగెత్తి కూడా బయటకు పోతారు, అంతేనా?
ప్రెషర్ ఎక్కువై టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయి ఈ టినీ బాల్ ఏదైతే ఉందో మొత్తం ఈ ముద్ద ఏదైతే ఉందో బ్లాస్ట్ అర్థమైందమ్మా? మొత్తం ఈ ముద్ద మొత్తం ఏమైంది? బ్లాస్ట్. ఓకే, ఓకే బ్లాస్ట్ అయితే అంతే కదమ్మా, ముక్కలుగానే అన్ని సమానం కొలుసుకున్నట్టు వస్తాయి ముక్కలు కావు కదా, కొన్ని పెద్దగా ఉండొచ్చు కొంచెం చిన్నగా ఉండొచ్చు. ఇట్లా పెద్దగా ఉన్నవి ఏమైనాయి అంటే పెద్దగా ఉన్నాయి, తమ పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తమ వైపు లాగి. ఓకేనా, అర్థమైంది కదా? రైట్, వీటన్నిటిని తమ వైపు లాగి ఈ రకంగా మనకు ఏర్పడినటువంటిదే యూనివర్స్. ఓకే, ఇవి కూడా తమ పక్కన ఉన్నటువంటి వాటిని లాక్కొని రైట్ మనకి యూనివర్స్ ఏర్పడింది. అందులో ఒకనొక పార్ట్ తీసుకుందాము, సోలార్ సిస్టమ్. సౌర కుటుంబం, సూర్యుడికి సంబంధించింది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ నేను ఓన్లీ సోలార్ సిస్టమ్ తీసుకొని చెప్తున్నాను. రైట్, సోలార్ సిస్టమ్ సూర్యుని చుట్టూ సూర్యుని యొక్క అట్రాక్షన్ పవర్ ఏదైతే ఉంటుందో, సూర్యునికి అట్రాక్షన్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ అట్రాక్షన్ పవర్ వల్ల సూర్యుని చుట్టూ తిరగడం స్టార్ట్ అయింది. ఓకే రైట్, ఇప్పుడు ఒడిసే అంటారు, చూసారు మీరు ఎప్పుడన్నా? ఒడిసేలు అంటే చూసారా? ఏం లేదు, చిన్నప్పుడు పొలాలలో పిట్టలు ఏదైనా మొక్కజొన్న చేసినప్పుడు పిట్టలు ఇట్లా వస్తాయి కదా, ఆ పిట్టలను ఇట్లా కొట్టడానికి రాళ్ళు పెట్టి తిప్పుతారు. ఇట్లా ఒక తాడులాగా ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? ఇట్లా తిప్పి 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 వదిలేస్తారు, రాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఐడియా ఉందా? చూసిరా? రైట్, ఇప్పుడు చూడండి, నేను తిప్పుతూ ఉన్నాను దాన్ని, లేకపోతే దీన్ని తిప్పుతున్నాను. ఇప్పుడు ఇది పడిపోతుందా? ఎందుకు పడిపోవట్లేదు? దీన్ని ఎందుకు పడిపోవట్లేదు? సెంటర్లో ఉన్నటువంటి నా చెయ్యి దీన్ని లాగుతుంది కదా. నార్మల్గా ఉన్నప్పుడు ఇది నా చెయ్యి దగ్గరే ఉంది, మరి తిప్పుతున్నప్పుడు ఎందుకు బయటకు పోయింది? ఎడ్జ్ ఎందుకు బయటకు పోతుంది? ఎడ్జ్ ఎంత బలంతో లాగుతున్నానో ఎగ్జాక్ట్లీ అంతే బలమైన ఫోర్స్ దీని అవతల వైపు నెడుతుంది, అంతే కదా. సో ఇక్కడ అట్రాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో, రిపల్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో రొటేట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? సో ఇక్కడ కూడా అదే జరిగింది. సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ తిరగడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఎంతైతే అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ రిపల్షన్ ఫోర్స్ ని మిగిలినటువంటి ప్లానెట్స్ అన్ని కూడా చూపిస్తూ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అర్థమైందా? ఏమో డౌట్ ఉందా దీంట్లో? క్లియర్? డౌట్ ఉంటే ఇప్పుడు నేర్చుకో. ఓకే, ఇది సోలార్ సిస్టమ్ కి సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్. ఎట్లా తిరుగుతాయి సూర్యుని చుట్టూ? టర్మినాలజీ నేను యాడ్ చేయట్లేదు, టర్మినాలజీ మెల్లమెల్లగా యాడ్ చేసుకున్నాను, చాలా టైం ఉంది, స్లోగా నేర్చుకుందా. అయితే ఇప్పుడు ఈ షేప్ ఆఫ్ ద ఎర్త్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టాపిక్, ఇక్కడ చూసాం కదమ్మా, సోలార్ సిస్టమ్ లో మనకు రొటేషన్ గురించి మాట్లాడినామా, రెవల్యూషన్ గురించి మాట్లాడినామా? కదా, సూర్యుని చుట్టూ తిరిగారు కదా, దాని గురించి కూడా మనం మాట్లాడింది. పరిభ్రమణం గురించి మాట్లాడాం, ఇప్పుడు రొటేషన్ గురించి మాట్లాడాం. అయితే ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుందాం, దీన్ని భూమి అనుకుందాం. భూమికి ఒక అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. భూమి తన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా తన వైపు లాగడం ప్రారంభిస్తుంది. అందుకే మనం ఈ స్కెచ్ కానీ ఏది కానీ పైకి విసిరేస్తే ఎక్కడికి వస్తాయి? ఎందుకు వస్తాయి? గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్కున్నటువంటి ఫోర్స్ ని మనం పిలిచేటువంటి పేరేంటి? గ్రావిటీ. ఈ గ్రావిటీ వలనే దాని చుట్టూ ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా దాని వైపు రాబోతాయి, దాని వైపు వస్తాయి. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి, ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది అనేటువంటి విషయం అయితే మనకు తెలుసు, అవునా? తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇప్పుడు ఒక బకెట్లో నీళ్ళు తీసుకుందాం. ఒక బకెట్లో మీరు అన్నట్టుగా ఇది ఒక స్పెరికల్ షేప్, ఎర్త్ ఒక స్పెరికల్ షేప్ గుర్తుపెట్టుకోండి. ఎర్త్ ఒక స్పెరికల్ షేప్ మీరు అన్నట్టుగా అనుకుందాం. కాసేపు రౌండ్గా, ఇది రాకపోయినా మీరు రౌండ్ వేసుకోవాలి. రౌండ్గా ఉంది అనుకుందాం. దీంట్లో
ఇది ఒక బకెట్ అనుకోండి, దీంట్లో నీళ్లు నింపి దీన్ని గుండ్రగా తిప్పండి. తిప్పితే నీళ్ళ వలన ఇటువైపు సైజ్ పెరుగుతుందా లేకపోతే ఇటువైపు సైజ్ పెరుగుతుందా? తిప్పుతుంటే బకెట్లో నీళ్ళు తీసుకున్నానమ్మా, చేయి పెట్టి తిప్పుతున్నా, పైకి వస్తున్నట్టు కనిపిస్తాయా నీళ్ళు, సైడ్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తాయా కదా? అంతేనా? సైడ్లోకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తాయి, అంతే. దీంట్లో కూడా ఏం కావాలి? నీళ్ళు ఉంటే సైడ్కి వెళ్ళిపోవాలి. అంటే ఈ ప్లేస్లో దగ్గరగా వచ్చి ఈ ప్లేస్లో దూరం వెళ్ళిపోవాలి, అంతేనా? ఈ ప్లేస్లో దగ్గరగా వచ్చి ఈ ప్లేస్లో దూరం వెళ్ళిపోవాలి. క్లియరా? అంటే అంతేనా? ఈ షేప్లో వస్తుందా కదమ్మా? క్లియర్గా చూపించాలంటే ఇది ఓకేనా? ఈ డిస్టెన్స్ తక్కువ, ఈ డిస్టెన్స్ ఎక్కువ. అర్థమైందా? ఈ షేప్ ని మనం పిలిచేటువంటి పేరు జియాయిడ్. ఏంటమ్మది? ఇప్పటి నుంచి ఎర్త్ యొక్క షేప్ ఏంటి అంటే ఏం చెప్పాలి? జియాయిడ్ షేప్ ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్పాలి? బల్జ్డ్ నియర్ ఈక్వేటర్. ఓకేనా? బల్జ్డ్ నియర్ ఈక్వేటర్ ఆ షేప్ లో ఉంటుంది అని చెప్పాలి. అంటే భూమధ్య రేఖ అంటాం, తను ఎందుకంటామో చెప్తా. కానీ ఈ ప్రాంతంలో వెడల్పుగా ఉంటూ పైన కింద మాత్రం ఎట్లా ఉంటుంది? దగ్గరగా వచ్చినట్టుగా ఉంటుంది. మీరు ఆరెంజ్ చూసారు కదా, ఆరెంజ్ సినిమా కాదు, ఫ్రూట్. ఓకే, ఎట్లా ఉంటుంది? పైన కొంచెం నొక్కినట్టుగా, సైడ్స్కి కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా? అదే షేప్లో కనపడుతుంది. ఆ షేప్ని మనం పిలిచేటువంటి పేరు జియాయిడ్. ఆ షేప్ని మనం పిలిచేటువంటి పేరు జియాయిడ్. ఇది రొటేషన్కి సంబంధించి. రొటేషన్కి తీసుకునేటువంటి టైం ఎంత? 24 hours, 23 hours 56 minutes 4 seconds. ఓకే, రైట్. చూస్తే ఇది దేనికి? ఓన్లీ రొటేషన్కి సంబంధించి. ఈ రొటేషన్ రెవల్యూషన్ వలన ఏం జరుగుతుందో చూద్దాం. రొటేషన్ రెవల్యూషన్ వలన ఏం జరుగుతుందో చూద్దాం. సూర్యుడు ఏ దిక్కున ఉంటాడు? ఏ దిక్కున ఉంటాడు సూర్యుడు? సూర్యుడు ఏ దిక్కున ఉంటాడు? నేనేం చెప్పట్లేదు. ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, చచ్చిపోతాడు వాళ్ళు కాదు. సూర్యుడు ఏ దిక్కున ఉంటాడు? వెరీ గుడ్. ఓకే, ఏ దిక్కు లేనివాడే సూర్యుడు. రైట్. మనం ఏ దిక్కు నుంచి చూస్తే ఆ దిక్కు నుంచి కనిపిస్తాడా? ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సూర్యుడు అనుకుంటే సన్ అనుకుంటున్నా. సన్ కనిపిస్తుంది అందరికి. ఇప్పుడు ఇక్కడ ఈ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటుంది కదా, ఎలిప్టికల్ షేప్ లో. ఎలిప్టికల్ షేప్ ఇది ఎర్త్, భూమి అనుకుంటున్నా. ఓకే, ఇదే సూర్యుడిని మీకు డైరెక్షన్స్ ఐడియా ఉన్నాయమ్మా? పైన, కింద, ఇటు, ఇటు. ఓకే, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, సౌత్ ఈస్ట్ ఆగ్నేయం, ఇది సౌత్ వెస్ట్. ఏంటి దీన్ని ఏమంటాం? నైరుతి. దీన్ని నార్త్ వెస్ట్. ఏంటిది? ఇది వాయువ్యం. ఓకే, ఎవరైనా తెలుసుకోకపోతే దాన్ని బట్టి పట్టుకొని ఉండండి. మొత్తం జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ ఎట్లయిందంటే అవే ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, ఆగ్నేయ పవనాలు. చచ్చిపోతారు లేకపోతే, ఆ డైరెక్షన్స్ రాకపోతే. ఏమంటాడు